తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. తొలి ఏకాదశి రోజు కంపల్సరీ మేము పేలాల పండుగ పేలాల పొడి చేస్తాము. ఆ పేలాల పొడి ఎలా చేసే విధానం చూపించాను. మొత్తం చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే లైవ్ పెట్టనండి. లాంగ్ వీడియోసే పెడతా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదిగోండి, పేలాల గింజలు ఉంటాయి కదా, కంది గింజలు, దాంతో నేను పేలాలు చేసి నూనె వేసి, నూనెలో పేలుతాయి కదా, పేలిన తర్వాత ఒక మిక్సీ జార్ అన్నది నెయ్యి అవన్నీ తీసుకొని, అలాగే ఇలాచి రెండు అయిగోండి, దాంట్లో సగం బెల్లం ముక్క వేసాను నేను. తర్వాత అది కట్ చేసి కూడా నేను ముక్క చూపించాను మీకు. దానిలో సగం కట్ చేసి, మా సైడు మేము తొలి ఏకాదశి రోజు పేలాల పండగ అనేవాళ్ళం. ఆంధ్ర సైడు మేము చిన్నప్పుడు అలా పిలిచేవాళ్ళం. అదిగోండి, ముందు ఇలాచీను అవి బెల్లం ఎప్పుడు వేసి మిక్సీ వేయాలో కూడా నేను చూపించాను. చూడండి, మొత్తం దీంట్లో ఆఫే ఇక్కడ చేసినప్పుడు కూడా నేను చూపించాను. చూడండి, మొత్తం చాలా బాగా కుదిరిందండి. నాకైతే బాగా నచ్చింది. మేము ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా చేసుకొని బాక్స్ నిండా చేసేది. ఇది ఇష్టమని చేసి మేము ప్రసాదం ముందు పెట్టి తర్వాత రోజు కూడా తినొచ్చు. ఇది నిల్వ ఉంటుందండి మంచిగానే. అదిగోండి, నేను ఇప్పుడు కట్ చేసి ఇందాక బాగుంది కదా, అదే వేసాను నేను, ఎక్కువ వేయలేదు. ఇలాచి రెండు అయ్యండి, అదే చెప్తున్నాను. కానీ చాలా బాగుందండి. అంటే ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా ఇవాళ 2వ శనివారం కూడా లాంగ్ వీడియో పెట్టాను. రేపు మార్నింగ్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చింది. ముందు అదే వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. అదిగోండి, అలా ఇలాచీను పేలాలు ముందు పేస్ట్ చేసి తీసుకున్నాలా. అక్కడక్కడ 1-2 ఉన్నాయి. బెల్లం వేసేటప్పుడు అవి కూడా క్లియర్ అయిపోయినాయి. చూపిస్తున్నదే. మేము ఎడాపడా చేతులు పెట్టమండి. అవి మంచిగా కడుక్కొని నేను దేవుడికి కూడా చేస్తుంది కొండి. కచ్చపచ్చ దంచేసి తర్వాత అదిగోండి మిక్సీలో వేసాను. చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు అసలు ఇది ఒక్కటి కూడా లేదు, మంచిగా ఉంది. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. పేలాల పొడి చేసే విధానం ఇదే అండి. కంపల్సరీ చూసి ఎవరికైనా కావాలంటే ఇది వీడియో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. పండగనే కాదు, వీడియో ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చేసి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్సే కదా, ట్రై చేయండి. ఎవరికైనా తెలియకపోతే తెలుసుద్ది. ఒకసారి ఇలా మిక్సీ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా నచ్చుద్ది అనుకుంటున్నా. అందుకనే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నేను పెట్టడం జరిగింది. అసలు చూడండి ఎంత బాగుంది. సరే అండి, అందరికి బై. కామెంట్ చేయండి ఎలా ఉందో, షేర్ చేయండి. బాయ్ అండి.